హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ షార్ట్లో మీకు ఒక మంచి టెంపుల్ని చూపిస్తాను. ఫ్రైడే రోజు నేను, వాగ్దేవి, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ అత్తయ్య కలిసి అందరము ఈ టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఏం టెంపుల్ అనుకుంటున్నారా? అష్టలక్ష్మి అమ్మవారి. ఈ టెంపుల్ గుంటూరు అరండల్పేటలో ఉంది. గుంటూరులో ఉండే వాళ్ళైతే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంది. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదా, ఖచ్చితంగా ఆ టైంలో ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి. పక్కనే సాయిబాబా విగ్రహం కూడా ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ అమ్మవారికి గాజులు తీసుకొచ్చింది. ఆ గాజులు అమ్మవారి దగ్గర పెట్టి అందులో నుంచి కొన్ని గాజులు అమ్మవారికి ఇచ్చి మిగతా గాజుల్ని గుళ్ళో ఉన్న ముత్తైదువులందరికీ పంచుతుందన్నమాట. తన మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు మేము అందరం కలిసి టెంపుల్కి వచ్చాము. నేను ఆంటీ కూడా అక్కడే గాజులు వేసేసుకొని శ్రావణ మాసంలో ఆ గుడిలో ఏమేమి పూజలు జరుగుతాయో ఆ పాంప్లెట్ తీసుకొని ఈ గుడికి ఎదురుగా ఉన్న శివాలయానికి వెళ్ళాము. ఇక్కడ వాగ్దేవి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప పాటలు పాడుతున్నారు. అలగన్నయ్యమ్మ, ముగ్గురమ్మ, మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపాడని బుచ్చనయ్యమ్మ, కన్నులో వెలుపుట్టలమ్మ, సిద్ధి బుద్ధి ప్రదే దేవి, ముక్తి ప్రదాయిని, మత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తు. టెంపుల్లో అయితే లేని దేవుడు లేడు. శివయ్య, అమ్మవారు, వినాయకుడు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, అయ్యప్ప స్వామి, ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. టెంపుల్ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఆంజనేయ స్వామి విగ్రహము. ఇంతవరకు మనం పెద్ద పెద్ద విగ్రహాలను చూసుంటాం కదా, ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉన్నారో ఆంజనేయ స్వామి. చాలా ముద్దుగా ఉన్నారు. ఆ స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంటికి వచ్చేసాం. అంతే ఈ మినీ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.